కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం లక్ష్య సాధన అనేటువంటి అంశంలో 7th స్టెప్ 7వ మెట్టును గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ 7వ మెట్టు చాలా చిన్న విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది. అయితే ఒక్క ముక్కలో కనుక దాన్ని తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా తాత్కాలికంగా సుఖం గురించి కొంతమంది ఆలోచిస్తుంటారు, టెంపరీ రిలీఫ్. అలా కాదు, పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏదైతే ఉంటుందో దాని గురించే ఆలోచించండి అని 7వ మెట్టు చెబుతుంది. ఇంకా మనం కొంచెం లోతుగా వెళ్దాం. సహజంగా 6 మెట్ల వరకు వచ్చేసాం. 6వ మెట్టు మీద అనేక రకమైనటువంటి ప్రశ్నలన్నీ మనకు ఉదయించాయి. రుణాలు, రోగాలు, శత్రువులు. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే ఒక పని అనుకుంటారు, మనం చెప్పేటువంటి ఈ లక్ష్య సాధన అనేది కాకుండా వారి మనసులో ఏదో ఒక ఊహ మెదులుతుంది, ఏదో ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలని వారు అనుకుంటారు. కనుక ఆ లక్ష్యాన్ని చేరుకోవాలా అని అనుకున్నప్పుడు దాని యొక్క పూర్వాపరాలు మొత్తం తెలుసుకోరు. ఒక 50 to 60% మాత్రమే అవగాహనకు వచ్చేస్తారు, వెంటనే పావులు కదుపుతారు. అంటే 60% వరకే తెలిసిందే, రిమైనింగ్ 40% ఏమిటి అది తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్తున్నాం, డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అని సగం దూరం దాకా పోతాం కదా, పోయింది అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా అనే విషయాన్ని ముందు ఆలోచించరు. మనకు 60% తెలుసు, ప్రస్తుతానికి వర్తమానంలో మనకు తెలుసు, రేపటి సంగత అప్పుడు దేవుడిరుగు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో దాన్ని తగినటువంటి వారు దొరక్కపోతారా, వారు మనకు ఏదైనా సహాయ శాఖ అందించకపోతారా, వారు చెప్పేటువంటి ఆలోచనలతోటి, వారు ఇచ్చేటువంటి సహాయంతో, వారు చేసేటువంటి కొన్ని పనులతోటి మనం మిగిలినటువంటి 40% తెలుసుకుంటామనేటువంటి అతి విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతారు. చివరిలో అక్కడ ఒక్కొక్కసారి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా ఇక్కడ ఏదో ఒక సమస్య ఉన్నది, మనం ఈ సమస్యని ఛేదించుకొని ముందుకు పోవాలి అని అనుకుంటూ కూడా దీనిని మించిన సమస్య రాబోయే రోజుల్లో కూడా మరొకటి ఉన్నది, ఆ సమస్యను కూడా మనం ఇప్పుడే దానికి తగినటువంటి ఆలోచన మనం వేసుకోవాలి అనేటువంటి స్థితిని పరోక్షంగా చెప్పేదే 7వ మెట్టు. కొంతమంది రోడ్డు మీద 2 వీలర్స్ మీద వెళ్ళిపోతుంటారు, కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు చెవులుగా ఈ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటారు, సెల్ ఫోన్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్, ఏవో పాటలు వింటుంటారు, ఏవో 60-70 km స్పీడ్లో దబాయించిపోతుంటారు. కానీ వాళ్ళకి ఆలోచన రాదు. ఏమిటి ఆలోచన అంటే, మనం వెళ్తున్నాం, అటు ఇటు క్రాస్ రోడ్స్ ఉంటాయి, ఇక్కడ నేరుగా రోడ్డంతా ఖాళీగా ఉంది కదా అని అనుకోవటం కాదు, మనం ఇక్కడ ఏ విధంగా వెళ్తున్నామో అలాగే అవతల నుంచి వచ్చేటువంటి లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి వచ్చేటువంటి వాడు కూడా ఇలాగే కొంచెం స్పీడ్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వచ్చే వాడు అలా వస్తాడు, మనం ఇలా వస్తాం, రెండు కలిసి అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అనేటువంటి ఆలోచన ఉండాలి. ఒక్కొక్కసారి మనం వెళ్ళేటప్పుడే క్రాస్ రోడ్ వచ్చినప్పుడు ఒక కన్ను ఇటు వేయాలా, ఒక కన్ను అటు వేయాలా, రెండు వైపులా అలా చూసుకోవాలి. ఇవి మనం సహజంగా తెలుసుకునేటువంటి అంశాలే. కానీ ఇలా సహజంగా తెలుసుకునే అంశాల్లోనే 7వ లక్ష్య సాధనకు సంబంధించిన మెట్టు అంశం కూడా దాగి ఉంది. అంటే డబ్బు సంపాదించే విషయంలో కావచ్చు, ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా తీసుకోబోయే అంశంలో కావచ్చు, లేక ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే లక్ష్యాన్ని చేరాలి, గమ్యం వైపు పయనించాలి అనుకున్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించడమే కాకుండా తాత్కాలికంగా వర్తమానంలో మనం 4 గోడల మధ్య బంధించి ఉన్నాము, వర్తమానంలో మనం బందీ అయిపోయినాము, ఈ వర్తమానంలో ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి మనం భవిష్యత్తులో ఒక స్వేచ్ఛా జీవిలాగా ఉండాలి,
ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి. ఇప్పటికేదో ఈ సమయానికి ఏదో మనం తినటానికి ఏదో దొరికింది, ఉండటానికి షెల్టర్ దొరికింది అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. ఈ షెల్టర్ రేపు ఉదయం ఉంటుందో ఉండదో చెప్పలేము. కనుక ఈ రోజు వరకు ఉన్నటువంటి ఈ షెల్టర్ శాశ్వతం అని అనుకోవద్దు. ఈరోజు ఉన్నటువంటి ఈ అవకాశం భవిష్య సంవత్సరాల్లో ఉంటుందో ఊడుతుందో చెప్పలేము. కనుక దానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ వెళ్ళాలి. ఒకసారి నాకు తెలిసిన ఒక మంత్రి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి. ఆయన ఇంటికి నేను వెళ్ళా. ఆయన ఫోన్ చేస్తేనే వెళ్ళా. ఈరోజు నా మనసు ఏం బాగలేదండి, కొంచెం రండి, కాసేపు మనం సరదాగా మాట్లాడుకుందామని. వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఏమిటండి విశేషము అన్నాడు. గార్గయ్య గారు, నాకేం లేదండి, ఒకటే ఒక సమస్య ఉంది. నేను ఎప్పుడు ఫ్రాగ్ లైఫ్ నుంచి బయటపడతాను అన్నాడు. నాకు అది అర్థం కాలే, నేను ఎక్కడ వినలే ఆ పదాన్ని. ఏమిటండి నాకు అర్థం కాలేదు, మీరు ఏదో లైఫ్ అన్నారని. ఈ ఫ్రాగ్ లైఫ్, కప్ప జీవితము, ఈ ఫ్రాగ్ లైఫ్ నుంచి ఎప్పుడు నేను శాశ్వతంగా బయటకు వస్తాను, నాకు అర్థం కావట్లేదు, ఈ ఫ్రాగ్ లైఫ్ వద్దండి అన్నాడు. ఆ పదం తొలిసారిగా ఆయన దగ్గరే విన్నా. ఫ్రాగ్ లైఫ్ అంటున్నాడు ఏమిటని. అప్పుడు అసలు విషయం చెప్పండి, ఫ్రాగ్ లైఫ్ అంటే ఏమిటి అని. ఫ్రాగ్ లైఫ్ అంటే ఏం లేదండి, రాజకీయ జీవితము అన్నాడు. కప్ప దాటుతుంటుంది, అందుకే రాజకీయ నాయకులకి మన సహజంగా పేపర్స్ చదువుతుంటాం కప్ప దాట్లు అని. కప్ప ఇక్కడ ఉన్న కప్ప ఇంకసేపటికి అటు దాటేస్తుంటుంది, అది ఎక్కడ దాటుతుంటుందో చెప్పలేం. అందుకే రాజకీయ నాయకులు కప్ప దాట్ల కింద పోలుస్తుంటారు. ఆ ఉద్దేశంతో ఆయన ఈ ఫ్రాగ్ లైఫ్ అన్నారు. ఆ ఫ్రాగ్ లైఫ్ సంబంధించినటువంటి చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తే అప్పుడు 7వ మెట్టు గురించిన వివరం మరికొంత లోతుగా వెళ్ళొచ్చు. ఒక 2 కప్పలు ఉన్నాయి. ఈ 2 కప్పలు కూడా స్నేహితులు. ఏదో ఒక కప్ప ఏమో కొంచెం తెలివిగా ఆలోచిస్తుంటుంది, ఒక కప్ప కొంచెం మూర్ఖంగా ఉంటుంది, తెలివి తక్కువ. ఈ 2 కప్పలు వెళ్తున్నాయి. కొంచెం వర్షం పడింది, ఎక్కడో ఒక చిన్న గుంటలాగా ఉంది. తీరా చూస్తే అది గుంట కాదు, చాలా పెద్ద గుంట. లోపలికి వెళ్ళిపోయినాయి, ఏదో అక్కడ ఆహారం దొరుకుతుంది, తింటున్నాయి. ఇక ఈ తెలివి తక్కువ కప్ప అన్నది ఏమని, చాలా బాగుంది, మనం ఇక్కడ ఉండిపోదాము, మనం అటు ఇటు తిరగలేము, ఎంతకాలం తిరుగుతాము, నువ్వు దాదాపు నాకు పరిచయం 4-5 నెలలు అయింది, ఈ 4-5 నెలల నుంచి నన్ను ఎక్కడ ఉండనివ్వకుండా తిప్పుతూనే ఉన్నావు నీ బండబడ, ఇంకా నేను తిరగలేను, ఇదేదో చాలా పెద్దదిగా ఉంది, కనుక దేంట్లో ఉండిపోదాము అంది. నువ్వు ఉండిపోతే ఉండిపో, నేను మాత్రం ఉండను. ఎందుకో తెలుసా, ఇది ఒక పెద్ద బావి, ఇది బావి. ఈ బావిలో నీరు ఏ రోజైనా ఎండిపోవచ్చు. ఇప్పుడైతే మనం బావి నిండింది గనక ఆ నీటి మీద తేలుతూ ఒడ్డు మీదకి వెళ్ళిపోతాం, ఈ భూప్రపంచం ఎక్కడైనా తిరగలం. మనకున్న శక్తి ఎగరటము కొంతవరకే ఎగరగలం, కానీ అంతకంటే ఎక్కువ స్థాయిలో మనం ఎగరలేం. కనుక ఏదో తుఫాన్లాగా వచ్చింది, వాగుల వంకలు వచ్చాయి, ఇదేదో జనవరి ఫిబ్రవరి నెల కనుక వర్షాలు కురవని నెల, కానీ వర్షాలు కురిశాయి, ఈ పెద్ద బావి లాంటిది నిండింది. కానీ ఈ బావి ఎప్పటికైనా ఎండిపోతుంది, రాబోయేది మార్చి ఏప్రిల్ మే నెలలు. అప్పుడు నీరు రోజు షింక్ అయిపోతాయి. ఆ తర్వాత నీకు నీళ్లు దొరకవే తిక్కలదానా, నీ భూమి మీద ఉంటే ఎక్కడో తంటాలు పడచ్చు, ఇది బావి లాంటి జీవితం ఇది. కాబట్టి మనం ఇక్కడ ఉండ తగదు. కాకపోతే ఎంతవరకు అంటే మన ఎగిరితే ఇక్కడ ఎగిరితే 4 అడుగులు అవతల పడతాం. కనుక నీటికి ఆ బావికి ఉండేటువంటి చుట్టూ హద్దు ఏదైతే ఉంటుందో గట్టు, అది 2 అడుగులు 2.5 అడుగు ఉన్నంత వరకే మనం ఇక్కడ ఉండగల. నీరు తగ్గుతుంటే తర్వాత మనం ఎగరలేం, ఈ బావిలోనే భూస్థాపితం అయిపోవాలా అని చాలా తెలివిగా చెప్పింది 2వ కప్పకి. అప్పటికి అది అర్థమైంది.
దాన్ని ఏమైంది, మనం ఈ గట్టు నుంచి ఆ గట్టుకి ఆ గట్టు ఉంది, నీ వల్ల కాదు, ఎవరికి మాటలు చెప్పకు. ఇక 2-3 నెలల తర్వాత కదా ఎండిపోయేది. 2-3 నెలలకు ఎండిపోయినప్పటికీ కూడా ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి అని ఈ తెలివిగల కప్ప తెలివి తక్కువ కప్పతో చెప్పింది. చూసారా, ఈ తెలివి తక్కువ కప్ప బాగా అర్థం చేసుకునే విధంగా తెలివిగల కప్ప చెప్పింది కనుక కప్పకి అంత ఇంటెలిజెన్స్ ఉంది. ఈ బావి ఎండిపోతే తర్వాత తన పరిస్థితి ఏమిటి? నీరు దొరకవు. నీరు దొరకపోయినా గొయ్యి ఉంది కదా అనుకోవచ్చు. దేనికి గొయ్యి ఎందుకు పనికిరాదు? ఎండ మలమల పైనుంచి ఆహారం దొరకదు, ఎగరడానికి అవకాశం ఉండవు, ఇంకా భూస్థాపితం అయిపోవాలి. కనుక కప్ప అక్కడ ఏ విధంగా ఆలోచించిందో తెలివిగా, అదే ఆలోచనలు 7వ మెట్టు మీద ఉండాలి. అదే రాజకీయ నాయకుడు అదే అన్నారు. ఇది ఫ్రాగ్ లైఫ్. ఈ పార్టీలో ఉంటాం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోవటం, ఆ పార్టీ నాయకుడు చెప్పిన అడ్డమైన కూతలన్నీ కుయ్యాలా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాము, ఇక్కడ ఇన్ని కూతలు కుయ్యాలా, నా జీవితం అంతా కూతలు కుయ్యటమేనండి గార్గే గారు, ఇంక ఈ లైఫ్లో నేను కూతలు కుయ్యలేనండి అన్నాడు. కనుక ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆ ఫ్రాగ్ లైఫ్ అనేది చాలా వరకు కష్టంతో ఉన్నటువంటిది. ఏ సమయానికి ఎక్కడ గెంతాలో అక్కడ గెంతుతుంటుంది, వెళ్తుంటుంది. కనుక ఫ్రాగ్ లైఫ్ అనేది ఉండకూడదు. కానీ ఆ ఫ్రాగ్ లైఫ్ ఉండకూడదు. ఆ ఫ్రాగ్ ఇచ్చినటువంటి ఆ అంశాన్ని మాత్రం మనం తీసుకుందాం. అదే 7వ మెట్టు మీద. తాత్కాలికంగా సుఖాన్ని మనకొద్దు. ఆ తాత్కాలిక సుఖానం ఒక వర్తమానంలో ఒక బందీలాగా ఉంటుంది. వర్తమానంలో బందీలాగా ఉన్నప్పటికీ కూడా రేపు, ఎల్లుండి, ఆవులుండి, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ద కమింగ్ ఆఫ్ 1 డికేడ్, వీటిని గురించి మన ఆలోచన ఉండాలి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మరి జ్యోతిష్యులు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్రం 70 to 80% వరకే. ద రిమైనింగ్ 20% భగవత్ ప్రేరణ. మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. కనుక 7వ మెట్టు మీదకి వచ్చి ఇక్కడ ఏదో పబ్బం గడుపుకొని వెళ్ళిపోవటం కాదు. 8వ మెట్టు మీద ఏ విషయం జరుగుతుంది, 9వ మెట్టు మీద ఏ విషయం జరుగుతుంది. కాబట్టి 7, 8, 3 మెట్లు మాత్రం ఫైనల్ స్టెప్స్. ఈ ఫైనల్ స్టెప్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ అక్కడికి వెళ్తుంది, అక్కడ ఫైల్ అక్కడికి వెళ్తుంది అని దిగ్విజయ్ సింగ్ చెబుతుంటాడు. మీడియా ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటాడు. మీడియా మిత్రులైన ప్రశ్నలు ఎక్కడ నోరు జారితే కొంపలు అంటుకుపోతాయనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఇక్కడి నుంచి ఫైల్ అసెంబ్లీకి వెళ్తుంది, అక్కడ అది అవుతుంది, అక్కడి నుంచి పార్లమెంట్కి వస్తుంది, అక్కడి నుంచి అక్కడికి వస్తుంది. ఈ లోపల ఎవడో క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేసేటప్పటికి మళ్ళీ ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా సమాధానం చెప్పాలా. రాజకీయ జీవితం ఇది. వాళ్ళకి తెలుసు. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి వారంతా, ఆ సెంట్రల్ క్యాబినెట్లో ఉండేటువంటి ప్రతి ఎంపీకి తెలుసు. వీళ్ళంతా రాజకీయ నాయకులంతా రాజకీయం. 6-7 నెలల నుంచి ఈ రాజకీయ నాయకులంతా ఇక్కడి నుంచి అమాంతం ఢిల్లీ వెళ్ళిపోతారు, అక్కడ మాట్లాడతారు, వస్తారు. వాళ్ళందరికీ తెలుసు. నిజమైనటువంటి నటన ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే రాజకీయ నాయకుడి దగ్గర నిజమైన నటన నేర్చుకోవాలి. మామూలు ఇక్కడ స్కూల్స్ ఉంటాయి నటించడం ఎలా అని, హౌ టు యాక్ట్, యాక్టింగ్ స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకి తెలియదు. నన్ను అడిగితే యాక్టింగ్ స్కూల్స్ వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గరికి పోయేసి హౌ టు యాక్ట్ అని వాళ్ళ దగ్గర తెలుసుకొని వచ్చి ఇక్కడ నేర్పిస్తే చాలా బాగుంటుంది. దాదాపు 1 సంవత్సరం నుంచి రాజకీయ నాయకులు ఏమి యాక్షన్ చేస్తున్నారు. ఒకరింటికి వెళ్తారు, కేవీపీ రామచంద్రరావు గారింట్లో భోజనం అంటారు, మరి ఏం మాట్లాడితే ఉంటే మనకు తెలియదు. రాత్రికి వస్తారు, కావూరు సాంబశివరావు గారింట్లో విడిది అంటారు, రేపు పల్లవరాజు ఇంట్లో అంటారు, జేడి శీలం ఇల్లు అంటారు, ఆ ఇల్లు అంటారు. ఎంత కప్ప తీసుకొని దాటుతుంటుంది సారా. ఆ తెలివిగల కప్ప తెలివి తక్కువ కప్పని. అంతే. ఈ కప్ప జీవితమే రాజకీయ జీవితం. వస్తే వాళ్ళు కోపాలు వస్తే రావచ్చు. వాళ్ళు చేసేటువంటి పనులకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒట్టుడిగిపోతుంది. వాళ్ళు చేసేటువంటి పనుల వల్లనే ఎంతో మంది ముఖ్యమైన పనులన్నీ కూడా ఆపుకోవాల్సి వస్తుంది పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఏం జరుగుతున్న సంగతి ప్రతి నాయకుడికి తెలుసు. మీరు ఇలా మాట్లాడండి అంటే అక్కడ పోయేది మీడియా ముందు ఒక గొట్టం పెట్టుకొని వస్తాడు, అక్కడ ఏదో మాట్లాడతాడు.
మేమంతా చేస్తున్నాం, మేమంతా కలిసి ఉండాలి చేస్తున్నాం. రాత్రి దిగ్విజయ్ సింగ్ గారు అక్కడ కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు యాంటోనీ కమిటీ వార్ రూమ్, ఆ పేరు కూడా బాగా పెట్టారు, వార్ రూమ్ అని. ఆ వార్ రూమ్లో బొత్స గారు పక్కన ఉంటారు, ఆయనకంతా తెలుసు. ఆ బయటికి రాగానే దండి అంతా చేసి మొత్తం అయిపోయిందండి అంటాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. చంద్రబాబు నాయుడు ఆయనకు తెలియదనా? హీ నోస్ ఎవ్రీథింగ్. కిరణ్ కుమార్ రెడ్డి అన్నీ తెలుసు. ఈ నాయకుడి మీద ఈ నాయకుడు చెప్పుకోవటం, ఈ నాయకుడి మీద ఆ నాయకుడు చెప్పుకోవటం, ఆయన నోరు మూసుకుంటే ఈయన అంటాం, ఈయన నోరు మూసుకుని ఆయన అంటాం, ఇదంతా పెద్ద నటన. ఇదే 7వ మెట్టు. 8వ మెట్టు ఎలా ఉంటుంది, 9వ మెట్టు ఎలా ఉంటుంది, 9వ మెట్టు తర్వాత పర్యవసానం ఎలా ఉంటుందని ప్రాక్టీస్ చేసేదే 7వ మెట్టు. అంటే దాదాపు 2004వ సంవత్సరంలో మేనిఫెస్టోలో మేము పెట్టాము అని చెప్పి, తర్వాత 2009లో మేనిఫెస్టోలో పెట్టామని, చిట్ట చివరిలో మళ్ళా దీని ఏదో ప్రకారంగా అసలు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది లేకుండా భూస్థాపితం చేయాలా అనేటువంటి తతంగం కోసం నాయకులంతా ఆలోచిస్తారు. ఆ ఆలోచించే సమయంలో చేయి జారిందంటే ఆ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నా కూడా ఎవ్వడు నమ్మడు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే, ఎందుకు మాట్లాడుతున్నానంటే 10 మందితో కలిసి తిరుగుతుంటా కనుక వారి వారి భావాలు కూడా తెలుసుకుంటుంటా. ఇవన్నీ కూడా 7వ మెట్టుతో సమానం. కనుక ఈ రోజున మనం ఏదో తెలంగాణ ఇచ్చేసామని చెప్పంగానే అందరూ కూడా నెగురుతారు. తర్వాత గందరగోళాలు చెలరేగుతాయి. గందరగోళాలు చెలరేగిన తర్వాత అప్పుడేమవుతుందంటే రాష్ట్రపతి పాలన పెట్టచ్చు, లేకపోతే అది తేవచ్చు. ఏది కాకపోతే సెకండ్ ఎస్ఆర్సీ అని పెట్టేసామంటే ఇది భూస్థాపితం అయిపోతుంది. తర్వాత అబ్బాయిని తీసుకొచ్చేసి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టుకోవచ్చు. ఇవన్నీ వెర్రి ఆలోచనలు. సక్సెస్ అయినా అది వేరే విషయం, సక్సెస్ కాకపోతే అది ఇంకో విషయం. సక్సెస్ అయినా కాకపోయినా ఇబ్బంది పడేది ప్రజలు. కనుక 7వ మెట్టు మీద చేసేటువంటి పనులు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే సిస్టమేటిక్గా ఉండాలి. నీకు చేతనైతే చెయ్యి, చేయకపోతే దిగిపో. చేయకపోతే దిగి వెళ్ళిపోవాలా ఎక్కడికి? కిందకి. ఆ తర్వాత సంగతి ఇంకోడెవడో తంటాలు పడితే 7వ మెట్టు మీదకి వస్తాడు. ఇది చేతగాని తనం అంటారు. మొదటి మెట్టు నుంచి 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, 5వ మెట్టు, 6వ మెట్టుకి 7వ మెట్టు మీదకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచించినట్టుగా ఆలోచించకూడదు. 7వ మెట్టు మీద మేము ఎన్నో సమస్యలు పరిష్కరించాము, అన్ని పరిష్కరిస్తాము, ఇది కూడా పెద్ద కష్టం కాదు అనుకోవటం వేరు. ప్రజలకు కష్టం తెచ్చి ఆలోచించడం కాదు, ప్రజలకు కష్టం తేకుండా ఆలోచించాలి. కనుక 7వ మెట్టు పరోక్షంగా ఏం చూస్తుంటే 8వ మెట్టు మీద మనకు కష్టం రాకూడదు, 9వ మెట్టు మీద మనకు కష్టం రాకూడదు, 7 కష్టం రాకూడదు, 8 కష్టం రాకూడదు, 9 కష్టం రాకూడదు. కానీ ఈ 3 మెట్ల మీద ఎలాంటి కష్టాలు లేకుండా ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళటానికి ప్లానింగ్ అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. అక్కడ మనకు ఎదురయ్యేటువంటి ప్రశ్నలన్నిటికీ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్తుండాలి. అక్కడ ఎలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి? ఒక సిస్టమాటిక్ లైఫ్. జీవితం అంటే కేవలం నటన కాదు. ఈరోజు ఒక నటిస్తాం, రేపు అది ఇంకో రకంగా అవుతుంది, ఎల్లుండి మరొక రకంగా అవుతుంది, ఆ తర్వాత శూన్యమైపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ప్రతి వ్యక్తికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మేము భక్తిమాల .tv దాదాపుగా 12 మాసాలైతే ఇంకా బాలాష్టంలోనే ఉన్నాం. 24 గంటల ప్రోగ్రామ్స్ని రెడీ చేసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాతనే 24 అవర్స్ ప్రోగ్రామ్స్ రిలీజ్ చేయాలి. 24 అవర్స్ మామూలు టీవీలాగా ప్రతి అరగంటకి ప్రోగ్రామ్స్ రావాలి అంటే మన దగ్గర చేతిలో దాదాపు 5-6 మాసాలు ఫుల్ ప్రోగ్రామ్స్ ఉండాలి. కొన్ని టీవీ ఛానల్ వారు ఉంటారు, రేపు పొద్దున ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఎత్తుక్కుంటుంటారు. బాబు అక్కడ పోయి వారి దగ్గర ఏదైనా మంచి మాటలు చెప్తారేమో, అర్జెంట్ పోయి రికార్డ్ చేసుకుని రా. ఆ రికార్డ్ చేసుకుని వస్తారు. పాపం అక్కడ గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళ చేత ఇబ్బంది పెట్టడం, ఒకటి చేసి ఇలాంటివి ఉండకూడదు. అందుకే 24 అవర్స్ ఛానల్ చెప్పినప్పటికీ 24 గంటలు ఇవ్వటంలే, ఏదో నా ప్రోగ్రామ్స్ వరకు వస్తున్నాయి, మిగిలినటువంటివి అన్నీ రెడీ చేసుకుంటున్నాం. దాదాపు 5-6 మాసాలు గట్టిగా 6 months ప్రోగ్రామ్స్ మన చేతిలో ఉన్నప్పుడే
24 అవర్స్తో రావాలి. అది ఎప్పుడు వస్తుంటే అతి త్వరలోనే అది రాబోతుంది. అది ప్లానింగ్ అనేది కావాలి. అలాగే ప్రేక్షకులతో ఫోన్ ఇన్ అదొక మరి 15-16 రోజుల లోపలే అది ప్రారంభం కాబోతుంది. అది ప్రారంభం కావాలంటే దానికి కావాల్సిన పూర్తి సెటప్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ పూర్తి సెటప్ అంతా ఎస్టాబ్లిష్ చేయాలంటే టెక్నికల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని బాలారిష్టాలు అధిగమించాలి. ఈ బాలారిష్టాలు అధిగమించి ముందుకు వెళ్ళాలి. అయ్యో ఇది 24 గంటలు 24/7 అనుకున్నామే, ఇంకా లేకపోయినారే అని ప్రేక్షకులు అనుకోవచ్చు. కానీ వెయిట్ అండ్ సీ. కనుక 7వ మెట్టు మీద ఉన్నాం. ఆ తర్వాత 8వ మెట్టు, 9వ మెట్టు, 9వ మెట్టు తర్వాత విశాలంగా ఉంటుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా తాత్కాలిక సుఖం కోసంగా వెంపర్లాడకూడదు. పర్మనెంట్ సొల్యూషన్ అది కావాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలము. ఒక తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా ఈ తాత్కాలిక ఉన్న పలంగా ఆగిపోవచ్చు. ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ ఓనర్ గారు ఏం చేశారంటే, పేరు అవసరం లేదు, ఆయన మహామేధావి. ఒక ప్రోగ్రాం రికార్డ్ చేస్తున్నప్పుడు ఉన్న పలంగా అక్కడ ఒకటి ఆగిపోయింది అనుకోండి, వితిన్ సెకండ్లో దాని ప్లేస్లో మరి కొత్తది వచ్చి కూర్చుంటుంది. ఆయన మహామేధావి. వాస్తవంగా ఆ సెకండ్లో అది ఆగిపోతే రిపేర్ చేయాలంటే మళ్ళీ కొంత కష్టం. ఆగిపోయినటువంటిది దాని యొక్క ఖరీదు కనీసం 5-6 లక్షలు అయిందనుకోండి, 5-6 లక్షలకి రెడీగా ఉంటుంది. జస్ట్ 1 సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ కొత్త వచ్చేస్తుంది. అంటే అంత ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. కనుక ఏదన్నా పొరపాటులో కనుక ఇది ఆగిపోతే నెక్స్ట్ ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానం వారు రోజుకి కొన్ని వేలాది మంది భక్తులు గుడికి వస్తుంటారు. స్ట్రైక్ చేస్తామని తెలుసు, ఉద్యోగస్తులు స్ట్రైక్ చేస్తారు. ఇకపోతే టీటీడీకి వెళ్ళే బస్సులు కూడా స్ట్రైక్ అని తెలుసు. తెలిసినప్పుడు ముందు జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ ఈఓ గారికి కానీ అక్కడున్న చైర్మన్ గారికి కానీ కనీసం రహస్యంగా అయినా సరే కొన్ని బస్సుల్ని, స్కూల్ బస్సుల్ని మామూలుగా పైకి తీసుకొచ్చి పెట్టేసి అలర్ట్ చేసి పెట్టి, ఎప్పుడైతే వీళ్ళు స్ట్రైక్ అంటే టకటక కిందకి చేర్చే విధంగా చేయాల. అదే 7వ మెట్టు. కనుక ఈ తాత్కాలికానికి కూడా ఆగిపోతే వెంటనే పక్కనే రెడీగా ఒక స్టెప్ని అంటూ ఉండాలి. ఆ స్టెప్ని లేకపోతే బండి అక్కడ పడేసి వెళ్ళిపోతాం భజన చేసుకుంటూ. సో అది ఏ విషయంలో కావచ్చు, అది ప్రభుత్వాల విషయంలో కావచ్చు, వ్యవస్థల విషయంలో కావచ్చు, కుటుంబాల విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ఎలాంటి విషయాల్లో అయినా కూడా మనకున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఆ అంశంలో ఎక్కడన్నా సమస్య వస్తే ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది, దానికి తగింది ఏమిటి అనేది పక్కనే ఆలోచించి పెట్టుకోవాలి. అలాగకుండా నారు పోసిన వాడు నీరు పోయక మాంతాడా అనేటువంటి మెట్ట వేదాంతంలో వెళ్ళకూడదు. నారు పోసిన వాడు నీరు పోయలేకపోతున్నాడు. ఇప్పుడు అది ఒకప్పుడు ఒక రైతు నారు పోసాడు, నీరు పోయడానికి ఆయన దగ్గర నీరే లేదు, పైకి ఎదురు చూడాల్సి వస్తుంది ఆకాశం ఎప్పుడు పడుతుందా అని. కనుక నారు పోసిన వాడు నీరు పోయక మాడు అనేటువంటిది అన్ని చోట్ల వర్తించదు. కనుక ఎవరి పాటికి వారు తమ కష్టం మీద ఆధారపడుతూ తమ మనసుని, తమ బుద్ధిని బాగా ముందుకు ప్రేరేపిస్తూ 7వ మెట్టునిచ్చే జాగ్రత్తలు తీసుకోవాలి. 7వ మెట్టు ఏం జాగ్రత్త చెబుతుంది అంటే 7, 8, 9 ఈరోజు 7, 8 రేపు, 9 ఎల్లుండి. లైఫ్, జీవితం. ఈరోజు మనం ఉన్నాం, రేపు పెండ్లైపోతుంది, ఆ తర్వాత సంసారం. ఈ స్టెప్ బై స్టెప్. కనుక ఈ 3 కాలాలు ఏవైతే ఉన్నాయో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలాగా ఈ 7వ మెట్టు భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమానం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన విధంగానే 7, 8, 9 ఉంటుంది. కానీ 7వ మెట్టు ఇది దేని కింద మనం భావించుకోవాలంటే గడిచిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని గురించి ఒక్కసారి ఈ 7వ మెట్టు మీద మనం ఆలోచించుకుంటూ ఉండాలి.
గతః అనుకోవటం లేదు. 7వ మెట్టు గడిచిన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఈ వర్తమానానికి దీనికి అనుసంధానం చేసుకోవాలి. కనుక ఆ తర్వాత వర్తమానానికి భవిష్యానికి ఉన్నటువంటి స్థితిని కూడా ఆలోచించే విధంగా 8వ మెట్టు మీదకి ఎక్కాలి. కనుక భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని ఈ 7వ మెట్టు చెబుతుంటుంది, 8వ మెట్టు చెబుతుంటుంది, పరోక్షంగా 9వ మెట్టు చెబుతుంది. దాదాపుగా 9 మెట్లలో 6 మెట్లు అయిపోయి చివరి 3 మెట్లే ఉన్నాయి. ఈ 3 మెట్లు 3 రకాలైనటువంటి అంశాలని మనకు తేటతెల్లం చేస్తుంటాయి. 3 అంశాలలో ఒక్కొక్క అంశం ఒక్కొక్క మెట్టు తీసుకుంటుంది. ఆ మెట్టులో చెప్పేటువంటి చివరి మాట ఏమిటి? 7వ మెట్టు. బాబు, ఏదో సాధించాలని వచ్చేసావు, అన్నీ నిర్ణయించుకొని వచ్చావా? ఇంకేమన్నా కొరవలు సొరవలు ఉన్నాయా? చిదంబరం గారు, మేము అన్ని చర్చ సాగించామండి, అన్ని పార్టీలతో చేశాం, అన్ని పార్టీలతో చేసిన తర్వాత ఫైనల్గా నిర్ణయం చెప్పాం. ఫైనల్గా నిర్ణయం చెప్పినాడు ఈ బోర్డు యాంటోనీ కమిటీ ఎందుకు? అనవసరం కదా. అన్ని కమిటీలు అయిపోయినాయి, నిర్ణయం అయిపోయింది, మళ్ళీ ఎందుకు ఈ కమిటీ? అంతే. ఇది కేవలం నటన. అలాంటి నటన అనేది ఇక్కడ పనికిరాదు. ఎక్కడ? 7వ మెట్టు మీద పనికిరాదు. 7వ మెట్టు మీద నిష్పక్షపాతంగా మాట్లాడాలి. 7వ మెట్టు మీద తీసుకునే నిర్ణయాలు చాలా వరకు క్లోజ్డ్ డోర్స్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. 7వ మెట్టు మీద చెప్పేటువంటి అంశాలు నిర్భయంగా చెప్పాలి. 7వ మెట్టు మీద చెప్పేటువంటి అంశాలు కావచ్చు, వినే అంశాలు కావచ్చు, చెప్పే అంశాలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, అది వ్యక్తిగతం కావచ్చు, వ్యవస్థాగతం కావచ్చు, ఒక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, 7వ మెట్టే మనం ముందుకు తీసుకుని వెళ్ళటానికి జస్ట్ స్విచ్ ఆన్ చేస్తుంది. స్విచ్ ఆన్ చేసిన తర్వాత బల్బ్ వెలిగిందా లేదా? బల్బు ఉంటే వెలుగుతుంది, బల్బు లేకపోతే ఇంకా కనెక్షన్ వచ్చింది కనుక బల్బు బయట నుంచి కొనుక్కొచ్చి బల్బు పెట్టుకోవటమే. కాబట్టి 7వ మెట్టు అనేటువంటిది మనం సెటప్ చేసేటువంటి స్థితి ఇచ్చేటువంటి మెట్టు. కనుక ఈ మెట్టుకు సంబంధించిన తిథులే శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి. మొత్తం 30 తిథులలో మనకు మిగిలింది 7 తిథులు మాత్రమే మిగిలాయి. అవి ఏమిటంటే శుక్లపక్షంలో 3 తిథులు మిగిలాయి, కృష్ణపక్షంలో 4 తిథులు మిగిలాయి. శుక్లపక్షంలో ఉన్న తిథులు నవమి, దశమి, ఏకాదశి. కృష్ణపక్షంలో నవమి, దశమి, ఏకాదశులతో పాటు బహుళ తదే మిగిలింది. అంటే మొత్తం 7 తిథులు ఉన్నాయి. ఈ అవుట్ ఆఫ్ 7 తిథీస్ మనకు 7వ మెట్టు కోసం కావలసిన తిథులు శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి. కనుక ఈ ఏకాదశి అనేటువంటిది సహజంగా మనం ఉపవాసాలు ఎక్కువ ఉంటుంటాం. ఈ ఉపవాసాలు ఎందుకు ఉంటాము అంటే సూర్యునికి చంద్రునికి మధ్య ఉండేటువంటి దూరాన్ని బట్టి తిథి ఉంటుందని మనం చెప్పుకున్నాం గతంలో. ఏకాదశి తిథి అప్పుడు లివర్కి ఎక్కువ పని లేకుండా ఉంచాలి. లివర్కి ఏమాత్రం కనుక పని ఎక్కువ భారం పడినా లివర్ కంట్రోల్ తప్పిపోతుంది. లివర్ కంట్రోల్ తప్పిద్దంటే సమస్యలు అనేకం వస్తాయి. కనుక 7వ మెట్టు ఒక లివర్ లాంటిది, అదే ఏకాదశి. గుండె ఆగిపోయిపోవటం వేరు, గుండె ఆగకపోయినా లివర్ పనిచేయదు. లివర్ పనిచేయకపోతే అనేక సమస్యలు. గుండె ఆగితే 1 నిమిషమే, తర్వాత ఏం జరుగుతుందని వాడికి తెలియదు. ఆగిన వాడికి తర్వాత జరిగే కథలనే ఉంటాయి. కానీ లివర్ ఫెయిల్ అయితే బాధ అన్నీ ఉంటాయి. ఆ బాధలు చూస్తాడా? ఒక్కోసారి ఆ బాధలు పడుతుంటే చుట్టూ ఉన్న వారంతా కూడా బాధపడుతుంటారు. కనుకనే ఈ శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి అనేటువంటిది 7వ మెట్టు. 7వ మెట్టు మీద మీరు ఆగిపోయినారంటే మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు కూడా ఒక్కోసారి బాధపడతారు. ఏమిటో ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నాడో, కొంచెం ఆలోచన లేకుండా చేశాడు,
కనుక ఇక్కడ చిన్న అపాయము ఉన్నది, ఈ అపాయాన్ని మనం దాటుకొని పైకి వెళ్తే అక్కడ ఏదైనా పెద్ద అపాయం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించేదే ఏడవ మెట్టు. ఇక్కడ తాత్కాలికంగా సుఖం కోసం మనం చూస్తున్నాము. ఈ తాత్కాలిక సుఖం ఏ నిమిషమైనా కుప్పకూలవచ్చు. కనుక శాశ్వత పరిష్కారం కోసం మనకు కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఒక వ్యక్తి జీవితంలో 7 అడుగులు నడుస్తారు కలిసి, దట్ ఈస్ మ్యారేజ్. తాను వివాహం అయిన తర్వాత ఇక ఆ కుటుంబం పెరిగి పెద్దదై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఆ 7వ స్థానం ఏదైతే లేదనుకో, ఈ బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు. వయస్సు కాలచక్రంలో అట్లా గడిచిపోతుంది. ఎప్పుడో ఈ ఆకు రాలిపోతుంది. ఆ 7వ స్థానం ఇతన్ని సశాస్త్రీయంగా 7వ స్థానం పొందితే అది ఒక వటవృక్షంలాగా తయారైపోతుంది, మహావృక్షం అయిపోతుంది. దానికి కొమ్మలు వస్తాయి, కొమ్మలకి కొమ్మలు వస్తాయి, శాఖోపశాఖలు. వివాహం చేసుకుంటాడు, పిల్లలు, తర్వాత వాళ్ళకి వివాహాలు, తర్వాత వివాహాలు. కనుక ద 7th స్టెప్ ఎన్నో రకాలుగా మనం దాన్ని అన్వయించుకోవచ్చు. కనుక అలాంటి అన్వయించుకోవడానికి లక్ష్య సాధనలో ఉన్నటువంటి 7వ మెట్టుకు సంబంధించిన తిథే శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి. అలాగే 8వ మెట్టుకు ఉంటుంది శుక్ల దశమి, బహుళ దశమి. 9వ మెట్టే శుక్ల నవమి, బహుళ నవమి. ఇవన్నీ అయిపోయినాయి కదా. చివరిగా మిగిలి ఉంటుంది ఒకే ఒక్క తిథి. అది ఏమిటి? అది మనం సస్పెన్స్లో పెట్టుకున్నాం. కనుక రేపటి కార్యక్రమంలో మనం 8వ మెట్టు, ఈ 8వ మెట్టు మీద వ్యక్తిత్వమా అస్తిత్వమా అని గతంలో చెప్పుకున్నాం మనం. వ్యక్తిత్వమా అస్తిత్వమా అనే అంశాన్ని 8వ మెట్టు మీద కూడా తీసుకొస్తాం. 8వ మెట్టు మీద తీసుకొస్తూ 8వ మెట్టు ఆయుస్థానం. ప్రాణం పోసేది, ప్రాణం తీసేది. పూర్ణాయుష్ అక్కడే ఉంటుంది, మధ్యమాయుష్ అక్కడే ఉంటుంది, అల్పాయుష్కు అక్కడే ఉంటుంది. కనుక 7వ మెట్టు మీద అంతా సిద్ధమయ్యి 8వ మెట్టు మీదకి చేరిన తర్వాత అప్పుడు మన ప్రాణం అక్కడ ఉంటుంది. పూర్ణాయుష్ అయితే 9వ మెట్టు, అల్పాయుష్కైనా లేకపోతే ఆయుష్ లేకపోయినా అక్కడే. దానికి సంబంధించింది శుక్లదశమి, బహుళదశమి. కనుక 8వ మెట్టు, దాని విశేషాలు, దానికి సంబంధించినటువంటి కొన్ని రకమైనటువంటి సారాంశాలు రేపటి కార్యక్రమంలో చెప్పుకుందాం. ప్రేక్షకులకు మనకు మనవి ఏమిటంటే అతి త్వరలోనే మరొక 2 వారాల్లోనే ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరొక 4 రోజుల లోపలే దానికి కావాల్సిన సెటప్ అంతా మాకు చేరబోతున్నది. ఆల్రెడీ ఢిల్లీలో అది ట్రాన్సిట్లో బయలుదేరింది. మాకు వచ్చేది కొంచెం ట్రాన్స్పోర్ట్లో కొద్దిగా లేట్ కావచ్చు. కనుక మరొక 2 వారాల లోపలే ఇదంతా పూర్తయిపోతుంది. అక్కడి నుంచి ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కనుక ప్రతిరోజు ఏదో కార్యక్రమం ముగిస్తున్నాను మాత్రం అనుకోకండి. ఫోన్ ఇన్ కార్యక్రమం జరగబోతుంది. ప్రేక్షకులకు మరొక గమనిక ఏమిటంటే తరచుగా మీరు సిస్టమ్ దగ్గరప్పుడు రీఫ్రెష్ కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒక్కోసారి మాకున్నటువంటి ఇక్కడ సోర్సెస్ ప్రకారం ఒక్కోసారి లైవ్ ప్రోగ్రామ్ ఒకదాని నుంచి ఇస్తుంటాం, ఒక్కోసారి మరొక దాని నుంచి ఇస్తుంటాం, ఒక్కోసారి మరొక సోర్స్ నుంచి ఇస్తుంటాం. సో ఇక్కడ జరిగేటువంటి స్థితిగతుల ప్రకారం కూడా ఒక్కోసారి మీరు ఏం చేస్తారంటే మీ సిస్టమ్స్ దగ్గర తరచుగా రీఫ్రెష్ కొట్టుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలా రీఫ్రెష్ చేస్తుంటే ఒక్కోసారి మీకు ప్రోగ్రామ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక 3వ విషయం ఏంటంటే 24 గంటల కార్యక్రమం అనేది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. త్వరలో అంటే నేను కరెక్ట్ డేట్స్ నేను చెప్పలేను. అంటే ఆ కార్యక్రమం మేము చేయబోతున్నాము అంటే దాదాపుగా ఒక 6 months దాకా కార్యక్రమాలు. అంటే ఉదాహరణకి ఈరోజు ఇది ఆగస్టు నెల అనుకోండి, జనవరి సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ రికార్డెడ్గా లైవ్స్ తప్ప అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడే
ముందుకు కదలాలి. ఎందుకంటే స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి పండుగలు పబ్బాలు వస్తుంటాయి. ఆ స్టాఫ్ వెళ్ళిపోయినారనుకోండి పండగలకి, అప్పుడు ఏమిటి? కనుక ఇది కేవలం భక్తి సంబంధమైన కార్యక్రమం కనుక, అది కాకుండా జనరల్ కార్యక్రమం అయితే ఏదో సినిమాలు తెచ్చిపెట్టేదిను అవి చేసుకోవచ్చు. ఇది కాదు, దీనికి ఎన్నో రకమైన కష్టాలు ఉంటాయి. డివోషనల్ ఛానల్ సంబంధానికి, మామూలు న్యూస్ సంబంధానికి, ఎంటర్టైన్మెంట్కి. కనుక ఆ 24 hours 7 రోజులు 24/7తో కార్యక్రమాలన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. ఇక మరొక ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, ఈ భక్తిమాల.tv అనేటువంటిది ఉన్నది, దీంట్లో మంచి మంచి కార్యక్రమాలు త్వరలో రాబోతున్నాయని మీ బంధుమిత్రాదులకి దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది ఈనాటి కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.